ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, గతంలో ఒకసారి నాకు ఈ టాపిక్ మాట్లాడుకున్నట్టు గుర్తుగా ఉంది. ఏంటంటే తాంబూలం ఇవ్వటం. ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు ఎవరికైనా కూడా తాంబూలం ఇస్తాం. అలాగే వ్రతాలు, నోములు ఇలా చేసుకున్నప్పుడు కూడా తాంబూలం పెడుతూ ఉంటాం కదా. తాంబూలంలో ఏమేం పెట్టివ్వాలి? వీటికంటూ ఒక సమయం అట్లా ఏమన్నా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఎవరో వచ్చారు, మధ్యాహ్నం అప్పుడు వెళ్ళిపోతున్నారు అనుకుందాం. ఆ టైంలో కూడా మనం బొట్టు పెట్టి మనం ఏవో ఇవ్వదలుచుకున్నామో అవి ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు. ఇవ్వచ్చండి. తాంబూలం ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వకూడదు, ఈ సమయంలో ఇవ్వాలి, ఈ సమయంలో ఇవ్వకూడదు, అలా సమయ నియమాలు సమయాలు లేవు. కూడా లేవు. నియమాలు లేవు. ముత్తైదువుకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. మనం చిన్నపిల్లలకి ఇచ్చిన, ఎవరైనా వృద్ధులు పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా ఏదైనా చేతిలో 2 పళ్ళు పెట్టచ్చు, అదేం తప్పులేదు. ఇప్పుడు తాంబూలం ఇవ్వటం అనగానే సాధారణంగా ఏం చేస్తాం, మనకి వ్రతాలు, నోములు, పూజలు, మన ఇంట్లో భోజనాలు, వీటిలలోనే జనరల్ తాంబూలం ప్రసక్తి వస్తుంది. ఏదైనా వివాహ ఆది శుభకార్యాలు, గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు ఏవో చేసుకుంటాం, ఇంట్లో ఎవరైనా వస్తారు. దంపతులకి తాంబూలం ఇచ్చే విధానం ఒకటి, భార్యాభర్త ఇద్దరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇచ్చేది. మనం ఇప్పుడు ఏం చెప్తాం, మనకి తాంబూలం అనగానే ఆడవాళ్ళకని ఫిక్స్ అయిపోయాం. దంపతులకే, భార్యాభర్త పెద్దవాళ్ళు ఉంటే ఇద్దరికి తాంబూలం ఇవ్వటం మంచిది. ఇచ్చి వాళ్ళు ఇదివరకు అట్లా. మగవారికి ఏమి ఇస్తారండి? తాంబూలమే, అరటిపళ్ళు, తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్కలు ఏముంటే అవి చేతిలో పెట్టడమే. అవునా రమ్మగారు? ఉత్తరీయము, జామారు ఏదైనా ఉంటే మెళ్ళో వేస్తారు. అది ఓకే. పొట్టి తాంబూలం ఇవ్వచ్చమ్మా, మగవారికి ఏం తప్పులేదు, ఏమీ తప్పులేదు. ఆడవాళ్ళకి ఏమి ఇస్తారు, ఆడవాళ్ళకి పసుపు కుంకాలు పెడతాము, పసుపు కొమ్ములు పెడతారు, జాకెట్ పట్ట పెడతారు. మగవాళ్ళకి ఒట్టి తాంబూలం ఇవ్వచ్చు, పండు తాంబూలం ఇవ్వడానికి ఏం తప్పులేదమ్మా, ఏమీ తప్పులేదు, మంచిది కూడా అట్లా ఇవ్వడం. ఇది వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవి విశేషమైన శుభకార్యాలప్పుడు చేసే పని. మామూలు రోజువారీడికి ఏముంది, భార్యాభర్త వచ్చారు, మగాయనకి బొట్టు పెట్టక్కర్ల, ఆడాళ్ళకే బొట్టు పెడతాం, ముత్తైదుకు బొట్టు పెట్టడం అనేది ఒక నియమం. ఈ తాంబూలాలు ఇచ్చేటప్పుడు వస్త్రాలు ఇవ్వటం, ఆభరణాలు ఇవ్వచ్చు, ఉంటే పళ్ళు ఇవ్వచ్చు, ఇవి పనికొస్తాయి. కూరగాయల్లో కూడా దోసపళ్ళు లాంటివి ఇవ్వచ్చు, కూరల్లో కూడా దోసపళ్ళు పెట్టి ఇవ్వచ్చు, తప్పులేదు. మామూలు వంకాయలు, బెండకాయలు అవి ఇవ్వరు. దోస పండుగ విశేషం దాన్ని, అది ఆకుపచ్చగా కాస్తే పసుపచ్చగా అవుతుంది. ఓకే. దోసపళ్ళు ఇస్తారు, ఎండు ఖర్జూర ఇస్తారు, ఎండు ఖర్జూరాలు ఇస్తారు, కిస్మిస్లు ఇవ్వచ్చు, గుమ్మడి పండు ఉంటే ఇవ్వచ్చు, గుమ్మడి కూడా బొట్టు పెట్టి ఇవ్వచ్చు. పనసపళ్ళు అవన్నీ పళ్ళన్నీ మనకు తెలుసు, కానీ మనం గుమ్మడి తర్వాత దోస కూరగా భావిస్తాం, కానీ వాటిని కూడా పండుగ భావించి ఇవ్వచ్చు, తప్పలేదు, చాలా మంచిది. కుష్మాండ దానం విశేషం కూడా, కుష్మాండ తాంబూలం. కొబ్బరి బొండాలు ఇవ్వచ్చు, కొబ్బరికాయలు ఇవ్వచ్చు, మన ఇంట్లో ఏ అవకాశం ఉంటే అది. దీంతో పాటుగా వస్త్రం అంటే రవికల బట్టలు ఇవ్వటం మనకు ఉందిగా, జాకెట్ పీసులు ఇస్తాము, ఓ జాకెట్ పీస్ ఇస్తాము, పసుపు కుంకం ఏమన్నా 2 పొట్లాలు కట్టి పెడతాము. ఇప్పుడు రకరకాల పసుపు కుంకం ప్యాకెట్లు దొరుకుతాయి, అవి ఇస్తాం. తమలపాకులు, పువ్వులు ఇవ్వచ్చు, ఏ పువ్వైనా తల్లో పెట్టుకునేది ఇవ్వచ్చు. అలాగని మళ్ళీ నందివర్ధనాలు ఇస్తాను, చంద్రకాంతలు ఇస్తాను, 100 వరహాలు ఇస్తాను అనకండి, అట్లాంటివి కాదు. తల్లో పెట్టుకునేందుకు వీలయ్యేవి ఏ పువ్వైనా ఇవ్వచ్చు. ఇవి లెక్క ఉంటుంది. ఇప్పుడు పసుపు కుంకుమ ఒకటి కదా, 2 కలిపి ఒకటి, ఆకు ఒక్క ఒకటి, అవును, పండు ఒకటి. ఇక్కడ లెక్క ఏమన్నా ఉంటుందా, బేస్ సంఖ్య, సరి సంఖ్య? అలా ఏముండదు. ఒక్కొక్క ప్రాంతంలో 2 తమలపాకులు పెడతారు, ఒక్కొక్క ప్రాంతంలో 3 తమలపాకులు పెడతారు. మన ప్రాంతీయాచారాన్ని బట్టి పెట్టుకోవచ్చు. తమలపాకులు ఉంటే ఇవ్వండి, తమలపాకులు ఉంటే ఒట్టి తమలపాకులు ఇవ్వకూడదు, 2 బక్కలు పెట్టాలి, అందులో బక్కలు పెట్టాలి. పసుపు కొమ్ములు ఉంటే పెట్టండి, పసుపు కుంకం కుదిరితే పెట్టండి, ఉంటే అంటే ఉంటాయి, కుదరాలి మనకు ఆ సమయానికి. ఉంటే ఏమీ లేవు, పళ్ళు ఉన్నాయి, బొట్టు పెట్టి ఓ పండు చేతిలో పెట్టండి. పళ్ళు కూడా లేవు, అయ్యో సమయానికి ఏం పళ్ళు లేవు, వాకిట్లో గులాబీ పువ్వు ఉంది, ఆ పువ్వు తుంచి చేతిలో పెట్టండి. కొన్ని ప్రాంతాల్లో ఏం లేవు, బొట్టెట్టండి కనీసం. పసుపు తాడు కూడా ఇస్తారు రమ్మగారు, వాళ్ళ పద్ధతి. ఉంటే గనక నువ్వు ఉంటే ఏమైనా ఇవ్వచ్చు, ఆభరణాలు ఇవ్వచ్చే, నేను చెప్పాగా. ఓ చంద్రహారం, ఓ పలకసర్లు తీసిచ్చేయండి. ఏమి ఇవ్వగలం, ఆచారం చెప్పండి. మాకు లేవు చేయాలి, అవి ఉండవు, అవి ఎక్కడ చేస్తారు అవన్నీ. ఈ పసుపు తాడు ఇస్తారు. పసుపు తాడులు అంటే బొందు వేసుకునే అలవాటు. మన ప్రాంతంలో ఒట్టి బొందులతోటి ఉండరు. మీకు కలగకపోతే, బంగారం కొనుక్కోలేకపోతే బొందు పోసుకుని ఉంచుకుంటారు, కానీ తాళి లేకపోతే తమిళనాడు వాళ్ళే అట్లా పసుపు తాళ్ళు వేసుకుని ఉంటారు. అవును, బంగారం ఉన్నా సరే పసుపు తాడే ఉంచుకునే విధానం కొన్ని ప్రాంతీయ ఆచారాలుగా ఉంటాయి.
మన వైపు లేదు కాబట్టి మనం తాళ్ళు నల్లపూసలు అవి ఏమి ఇవ్వక్కర్లా. ఏవైనా ఇవ్వచ్చు. అంటే తాంబూలంలో ఇనుప వస్తువులు ఇవ్వకూడదన్న ఒక నియమం ఉంది కానీ హెయిర్ క్లిప్పులు ఇవ్వచ్చు, గాజులు ఇవ్వచ్చు. గాజులు ఒకటి బాగా విశేషంగా ఇప్పుడు కనపడతాయి. ఓ 2 డజన్ల గాజులు ఉన్నాయి, ఎక్స్ట్రా కొనుక్కొచ్చుకున్నాం, ఓ డజన్ గాజులు చేతిలో పెట్టండి, బొట్టు పెట్టి బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న వాడుకునే వస్తువు అది కూడా ఇవ్వచ్చు. రమ్మగారు వయసు తారతమ్యాలు అలాంటివి ఏమన్నా చూడాలి. అప్పుడు మన ఇంటికి పెద్దవారు వచ్చారనుకుందాం, మనం చిన్నవాళ్ళం, మనమైనా పసుపు కుంకుమ పెట్టి ఇవ్వచ్చు కదా. దండం కూడా పెట్టుకోవచ్చు. దండం పెట్టుకోవచ్చు. ఓకే, ఇచ్చినాక ఇంకేం పెద్దవాళ్ళకి బొట్టు పెట్టకూడదు అలాంటిది లేదు. పెద్దవాళ్ళకి బొట్టు పెట్టుకోవచ్చు. చాలా మంచిది, విశేషం అది. అయితే ఇందులో ఒకటి ఉంది, చిన్నపిల్లలు కూడా బొట్టు పెడతాం. వాళ్ళకు కూడా పండో ఫలం, తాంబూలం ఇవ్వక్కర్లేదు, నియమం కాదు. ఓ పండో ఫలమో అరటిపళ్ళు ఉంటే తలా ఒక అరటిపండు, 4 ఆడపిల్లలు వస్తే అందరికీ బొట్టు పెట్టి ఇట మనకి దసరాల్లో కానీ నవరాత్రులు విశేషంగా చెప్పుకుంటాం. అలాంటప్పుడు ఏదైనా పర్వదినాలప్పుడు కనుక కన్య తాంబూలం అని ఇస్తారు. కన్యకి కూడా పూర్తి స్థాయి తాంబూలం, మళ్ళీ తమలపాకులు, వక్కలు, పళ్ళు, ఏదైనా వస్త్ర విశేషం, పిల్లకి ఏమైనా మనం దక్షిణ ఇవ్వదలుచుకుంటే ఓ 100 రూపాయలు అందులో పెట్టి ఇవ్వచ్చు. కన్యకి ఇవ్వటం కూడా, ఎందుకంటే మనకు అప్పుడు కుమారి పూజలు అవి చేసుకుంటాం కదా నవరాత్రుల్లో. మామూలుగా అంతలా ఏం అక్కర్లేదు. ఒకవేళ మనకి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు, ఏ మామగారు తాతగారు లేరు, వీళ్ళకు కూడా దండం పెట్టి అక్షింతలు వేయించుకోవచ్చు. 2 పళ్ళు చేతిలో పెట్టచ్చు. తాంబూలంగా ఇవ్వరు పెద్దవాళ్ళకి, కానీ వీళ్ళకి దండం పెట్టకూడదని కానీ, వాళ్ళ చేతికి అక్షింతలు ఇవ్వకూడదని కానీ, పడ్డో ఫలమో మీరు ఏదైనా చీర ఇవ్వదలుచుకుంటే అదో, దానికి ఏ తప్పు లేదు. ముత్తైదువుకి ఇచ్చినట్టుగా కుంకుమ ఉంచి పసుపు కుంకాలతోటి ఇవ్వకుండా ఒట్టిగా వాళ్ళ చేతిలో పెట్టచ్చు. చక్కగా దండం పెట్టి అక్షంతలు వేసుకోవచ్చు. వాళ్ళకి ఆశీర్వచనానికి ఏ తప్పు ఉండదు. మన మామగారే, మన కజిన్ మామగారు, కజిన్ అత్తయ్య, పెద్దమ్మ, ఎవరైనా మన మేనత్తలు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి ఆశీర్వాదాలు మనకు మంచివి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్లస్సే, అంతే. ఇలా విధానంగా మనం తాంబూలంగా ఇచ్చేది ఇవ్వక్కర్లేదు. అదే ఇవ్వచ్చు. పళ్ళు చేతిలో పెట్టచ్చు, ఏ తప్పు లేదు. వారి చేతికి ఇవ్వకూడదు అలాంటివి ఏం లేవు. ఇక్కడ టైం చూసుకోవటం, రోజు కానీ మంగళవారం అని శుక్రవారం ఏమీ లేవు కదండి. ఏం లేదు. పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాకా ఏ సమయంలో అయినా మీ ఇంట్లో నుంచి ఒక ముత్తైదు బయటికి వెళ్తుంటే ఆమెకి బొట్టు పెట్టచ్చు, తప్పులేదు. దేవుడు రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అప్పుడు వచ్చి పెట్టాలా, అట్లా చూపించాలా మన ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా? ఏమిటి దేవుడు గదినే మీరు ఇల్లంతా చూపించదలుచుకున్నారనుకో, ఇల్లు చూపించండి. కాదు తాంబూలం ఇచ్చేటప్పుడు ఏమక్కర్లేదు, అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. మీరు ఏదైనా వ్రతాలు నోములు చేసేటప్పుడు ఎలాగో దేవుడి గదిలో పూజలు అవి చేసుకుంటారు, అక్కడే పెడతారు కాబట్టి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి బొట్టు పెట్టాలి, వీళ్ళకి తాంబూలం ఇవ్వాలి, అలాంటి నియమాలు ఏం లేవమ్మా. మీ ప్రాంతీయాచారాలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అట్లా దేవుడి గది దగ్గరే బొట్టు పెట్టాలి అలాంటివి ఉంటే మీ ప్రాంతపు సిద్ధాంతం, కానీ అది అందరికీ సిద్ధాంతం అయితే ఖచ్చితంగా కాదు. అలాంటి నియమం ఏం లేదు. ఏమైనా ఇవ్వచ్చు. దొడ్లో కాసిన 2 కాకరకాయలు కూడా చేతిలో పెట్టచ్చు. ఏదైనా కూర ఇవ్వచ్చు కదా మనం. అది బొట్టు పెట్టే ఇవ్వాలన్న నియమం లేదు. బొట్టు విడిగా పెడతాము, ఇది విడిగా ఇస్తాము. తాంబూలం లెక్క మాట్లాడుకుంటే తాంబూలంగానే ఇవ్వాలి. మీరు వస్త్రం, ఆభరణం ఏదైనా పెట్టి ఇవ్వచ్చు. ఏమి ఇవ్వకపోయినా తప్పులేదు జయ. ప్రధానమైనది ఏంటంటే అయ్యో పండు ఫలము లేదని బాధపడతాం. లేకపోతే పోనీయండి, బొట్టు పెట్టండి మనస్ఫూర్తిగా. పెద్దవాళ్ళు అయితే దండం పెట్టండి, అదైనా మంచిదేనమ్మా. అవి లేవు కాబట్టి ఇవి నేను ఇవ్వనక్కర్లా, అవి లేవు కాబట్టి నేను బొట్టు పెట్టడం మానేయకూడదు. బొట్టు నియమం తప్పకుండా పెట్టాలి. మన ఇంటికి వచ్చింది ఒక లక్ష్మీ స్వరూపం, అలంకరణతోటి ఉంటుంది, సువాసిని లక్షణాలతో ఉంటారు కదా, బొట్టు పెట్టండి, అంతే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జీ.